నేను ఇంతే, నేను ఎవరిని నమ్మను, నేను ఇంతే, నేను ఎవరితో బ్రతకను, నేను ఇంతే, నాకు ఇంకా పెళ్లి కాదు, నేను ఇంతే, ఇంకా నేను పెళ్లి చేసుకోలేను, నేను ఇంతే, నేను ఇంకా మారలేను, నేను ఇంతే, ఇంకా నేను చదవలేను, నేను ఇంతే, నేను ఇంకా ఎదగలేను, నేను ఇంతే, నాకు ఇది జరగదు. ఈ మాటలు ఏమైనా మీ జీవితంలో ఉన్నాయా? ఇంతే, నేను ఇదే, నా బ్రతుకు ఇంతే, నేను జీవించేది ఇంతే అన్నట్టుగా బ్రతుకుతున్నారా? ఇదిగో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి నువ్వు ఆలోచించేది, ఏంటి నువ్వు నమ్మేది, నీ తలంపు ఏంటి, నీ నమ్మకం ఏంటి, దాని తగినట్టుగా నీ యాటిట్యూడ్, నీ స్పందన, నీ ఇతరులతో స్పందించే విధానం ఎలాగుంది, నువ్వు జీవించే విధానం ఎలాగుంది, నువ్వు స్థితిగతులను డీల్ చేసే విధానం ఎలాగుంది. ఎందుకంటే పౌలు అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12లో వార్నింగ్ ఇస్తున్నాడు, కాషన్ చెప్తున్నాడు. ఇదిగో నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నిన్ను ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రెషర్కి నువ్వు మోల్డ్ అయిపోకూడదు, నిలబడాలి. కల్చర్ ఎప్పుడు మోల్డ్ చేస్తుందండి, ఫ్యామిలీ సిస్టమ్స్ ఎప్పుడు మోల్డ్ చేస్తుంది, ఫ్రెండ్షిప్స్ మోల్డ్ చేస్తుంది, జనరేషన్ హ్యాబిట్స్, తరాల నుండి వస్తున్న అలవాట్లు మోల్డింగ్లు చేస్తాయి, అంటే ఒక మనిషిని రూపిస్తాయి. అదే సమయంలో పాపము కూడా మోల్డ్ చేస్తుంది, జాగ్రత్త. పాపము కూడా ఒకరిని మలుస్తుంది, జాగ్రత్త. వారి జీవితం మారిపోతుంది. కానీ దేవుని వాటిని తెలియజేస్తుంది, నీ గతాన్ని బట్టి నువ్వు మోల్డ్ అవుతాం కాదు, దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు మోల్డ్ అవ్వాలి.